వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మోకాళ్ళ నొప్పులు వర్సెస్ నరాల నొప్పులు. అసలు మోకాలు నొప్పి తీసిందన్నప్పుడు వేరే అంటే నాకు రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ గురించి చెప్తాను. మోకాళ్ళ నొప్పి తీసిందన్నప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, బాబు నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు, న్యూరో ఫిజిషియన్ని కలుపు అని చెప్పేసి అన్నారు. అసలు ఈ న్యూరో ఫిజిషియన్ చూడాల్సిందా లేదంటే ఆర్థోపెడిక్ చూడాల్సిందా, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఫైనల్గా మొత్తానికి హోమియోపతి డాక్టర్ దగ్గరికి పంపించాము. అంటే నాకు తెలిసిన పర్సన్ని న్యూరో కాదు, ఫిజియో, అదేవిధంగా ఆర్థో కాదు, హోమియో దగ్గరికి వస్తే మొత్తానికి తగ్గిపోయింది. సో ఏంటి సార్ అంటే మోకాళ్ళ నొప్పుల సమస్య కోసం వెళ్తే అది నరాల సమస్య అని చెప్పేసి తేల్చేశారు వాళ్ళు. అది దాన్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి, ఇది ఏ నొప్పి అనేది? ఏ నొప్పి అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ నొప్పి ఎక్కడ ఉంది అది మీరు గమనించండి. ఎక్కువ ఇవి రెండు కాళ్ళు, ఓకే, ఇవి మోకాళ్ళు. ఓకే, ఈ భాగంలో నొప్పి వస్తుంది మీకు, ఈ భాగంలో నొప్పి వస్తుంది. మళ్ళా ఏదో సూదులు గుచ్చినట్టు నొప్పి వస్తుంది అనుకోండి. అంటే నడిచేటప్పుడు ఎప్పుడైతే మీ మోకాలు యాక్షన్లో ఉంటాయి, అంటే ఇట్లా కాలు జరుగుతుంది, అప్పుడు మీకు నొప్పి వస్తుందంటే మీకు మోకాలు నొప్పిలు ఉన్నట్టు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇది స్పైనల్ కార్డ్ కదా, ఈడికెళ్ళి ఇక్కడ వరకు గుంజుతుంది అనుకోండి. ఓకే, ఈడికెళ్ళి ఇక్కడ వరకు గుంజుతుంది, ఇట్లా లాగుతుంది, ఎవరో పట్టుకొని లాగుతున్నారు, ఈ పెయిన్ మొత్తం అవుతుంది. అది సియాటికా అనేసి మీరు వినుంటారు. ఒక్కొక్కసారి కింద వరకు లాగుతుంది, ఒక్కొక్కసారి మోకాల వరకే లాగుతుంది. అది ఎప్పుడైతుంది, మీకు మోకాలు నొప్పుల ప్రాబ్లం కూడా ఉంది, మీకు సియాటికా ప్రాబ్లం కూడా ఉంది, అప్పుడు కూడా అవ్వచ్చు. లేదంటే ఓన్లీ సియాటికా అప్పుడు మొత్తం కింద వరకు కూడా లాగొచ్చు. నడిచేటప్పుడు మోకాలు నొప్పులు, నిల్చునేటప్పుడు మొత్తం కాళ్ళు లాగుడు. ఒక టీచర్ జాబ్ చేస్తారు, గవర్నమెంట్ టీచర్. ఎక్కడ పని చేస్తారంటే మనకు బీజాపూర్లో పని చేస్తారు, గవర్నమెంట్ టీచర్. ఓకే, మన దగ్గర వచ్చిండ్రు, ఏం ప్రాబ్లం తోటి వచ్చిండ్రు, పాఠాలు చెప్పేటప్పుడు లెఫ్ట్ లెగ్ మీద బరువు వేస్తారు అనుకోండి, మొత్తం లెఫ్ట్ లెగ్ లాగుతుంది. ఇప్పుడు వీళ్ళు 7 పీరియడ్స్ నిల్చొని ఉంటారు. 7 పీరియడ్స్ అంటే 6 అవర్స్ ఆల్మోస్ట్. లెఫ్ట్ లెగ్ మీద బరువు వేసి చెప్తుంటే కాళ్ళు ఆగుతుంది, 2 కాళ్ళ మీద బరువు వేస్తుందంటే మోకాళ్ళు నొప్పులు అవుతున్నాయి. పోయి చూపించుకున్నారు. అయితే ఆర్థోపెడిషియన్ ఏమన్నారు, మోకాలు అరిగినాయి అంటే ఈ ఉంటాయి కదా మోకాలు, ఇది గ్యాప్ ఉండాలి, గుజ్జు ఉంటుంది దీని మధ్యలో, ఇది మొత్తం అరిగి ఏమైపోయిందంటే మొత్తం ఇట్లా అయిపోయినాయి. మీరు ఐదర్ ఆపరేషన్ చేయించుకోండి, లేకపోతే జాబ్ మానేసేయండి. ఓకే, నిలబడకూడదు, ఎక్కువ నిల్చోదు. ఓకే, అయితే ఈ పేషెంట్ మనకి ఏమన్నారంటే, కొంచెం సేపు లెఫ్ట్ లెగ్ మీద మొత్తం బరువు వేస్తా, మళ్ళా ఈ కాళ్ళు ఎక్కువ పెయిన్ నొప్పి అవుతుందంటే మొత్తం రైట్ లెగ్ మీద వేస్తా. కానీ రైట్ లెగ్ లో మొత్తం ఇట్లా అయిపోయింది, దాని మీద బరువు వేయడానికి వస్తలేదు. 2 కాళ్ళ మీద వేస్తే మోకాలు ఇంకా గజ 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 ఇట్లా పెయిన్ వస్తుంది. జాబ్ నేను మానేయలేదు, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్. అయితే ఏంది పరిస్థితి, సరే ఎన్ని ఆపరేషన్లు చెప్పేసారు, ఫస్ట్ రైట్ మోకాలు, దాని తర్వాత లెఫ్ట్ మోకాలు, మళ్ళా సియాటికా చూసుకుంటే అది కూడా ఆపరేషన్ పరిస్థితి వచ్చేసింది. ఎందుకు, అక్కడ కూడా పేషెంట్కి ఆస్టియోపోరోసిస్ ఉంది. పోరోసిస్ అయి మొత్తం స్పైనల్ కార్డ్లో కంప్రెషన్ ఉంది. అయితే ఏందంటే ఇప్పుడు ఇన్ని ఆపరేషన్లు కాకుండా ఎవరో చెప్పిండ్రు, ఎవరో మనం వీడియోనే చూసిండ్రు. 2020-21లో మనం ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ వీడియో చూసి మనది అడ్రస్ ఇచ్చిండ్రు, ఆడికెళ్ళి వచ్చిండ్రు. వస్తే ఏంటంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ఓకే, 6 monthsలో సియాటికా గాన్. ఓకే, 2.5 years మన దగ్గర మందులు వాడిండ్రు, పూర్తిగా సర్జరీ లేకుండా నొప్పి తగ్గిపోయింది. ఈ రోజు వరకు మంచిగానే ఉన్నారు. అది బ్యూటీ ఆఫ్ హోమియోపతి. అయితే ఇది రావడానికి ఏంటంటే ఒక్కొక్కసారి సియాటికా ప్లస్ ఇది ఈ పేషెంట్లో స్పెషల్గా నేను చెప్తున్నాను.
ఈ పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు 52 ఇయర్స్ ఉండే ఏజ్, 37 ఇయర్స్ ఉన్నప్పుడు గర్భసంచి తీపిచ్చేసారు. ఎందుకు? ఫైబ్రాయిడ్ ఉండే. అప్పుడు ఎవరో అన్నారు వాళ్ళ ఊర్లలో, హోమియోపతి డాక్టరే అన్నారంట తీపియకండి అమ్మా అంటే, వాళ్ళు ఏమన్నారు, వద్దు ఇది గర్భసంచిలో పుండులాగా అయింది ఒకటి, మళ్ళీ ఇది ఫ్యూచర్లో క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి తీపిచ్చేసి. ఆ హోమియోపతి డాక్టర్ అప్పుడు చెప్పిండ్రు, ఇది నువ్వు హోమియోపతి వాడితే కూడా తగ్గిపోతుంది, ఇది గర్భసంచి తీస్తే తర్వాత ప్రాబ్లం వస్తుందని. కానీ ఇప్పుడు డాక్టర్, అరే నీకు పిల్లలు పుట్టిరు కదా, ఇంకేంది దాని పని, ఏమని తీపిచ్చేసి, అట్లా తీపిచ్చేసేసరికి అట్లా అయిపోయింది. నేను మీకు ఇంకోటి కూడా చెప్తా, ఇది రావడానికి రోగం ఇక్కడ స్టార్ట్ అయింది, కానీ ఇది తీసేయడం వల్ల రోగం ఇంకా డీప్ వెళ్ళిపోయింది బాడీలో. ఇది తీసేయడం వల్ల రోగం ఇంకా డీప్ వెళ్ళిపోయింది, కానీ ఇది తీయడానికి, ఇది రావడానికి ఇట్లా కారణం ఏంది అంటే, ఈ మేడంకి 2 పిల్లలు. పెద్దోడు అస్సలు చదవాడు, వారానికి ఒకసారి టీచర్లు పీపించుడు తిట్టుడు. నువ్వు టీచర్ ఉండి ఏం చేస్తున్నావు, నీ పిల్లోడు ఇట్లా తయారైతుంది, వేరే వాళ్ళని కొడుతుండు. ఆ అవమానం భరించలేక పెద్ద పిల్లోని మీద బాగా కోపం పెరిగిపోయింది. అది ఆలోచించి ఆ పేషెంట్ కి ఇట్లా ఫైబ్రాయిడ్ వచ్చింది. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. స్ట్రెస్ కూడా ఎట్లా రోగాన్ని కూడా ఇది ఇంపాక్ట్ చూపుతుంది సార్ మన బాడీలో. ఒకటి అడుగుతా సార్, మీకు మీరు ఫుల్ ఖుష్ ఉన్నారు, మైండ్ లో ఫుల్ ఆనందంలో ఉన్నారు, మీ ఫేస్ ఎట్లా ఉంటుంది? మంచిగా గ్లో ఉంటుంది, నవ్వుకుంటా ఉంటుంది, అవునా కదా? మీకు ఫుల్ టెన్షన్ ఉంది, 5 కోట్లు మీవి నష్టపోయినాయి అనుకోండి, 5 కోట్లు పోయినాయి, మీ ఫేస్ ఎట్లా అయిపోతుంది? ముందు ఆ ఫీలింగ్ బాగుంది, 5 కోట్లు నా దగ్గర ఉన్నాయి పోయినాయి అనుకోండి, మొత్తం సైడ్ అయిపోతుంది. అయితే ఏంటంటే ఫేస్ మీద ఎట్లా మీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ అవుతుంది, మీ బాడీ మీద కూడా మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి. మీ మూడ్ బాగాలేదు, ఆఫీస్కి వచ్చే అది అవుతుందా? మూడ్ బాగాలేదు, చిరాకు ఉంటుంది, అట్లా అది జాయింట్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది పేషెంట్ కి. అట్లా అయింది. మొత్తానికి ఈ వీడియోలో మనం చూస్తే నరాల సమస్యలు, మోకాల నొప్పులు రెండింటికి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మరి హోమ్ రెమెడీలో ఈ రెండింటికి సంబంధించి ఏదైనా ఒక్కటే సింపుల్ టెక్నిక్గా ఇంట్లో మనం చేసుకునే విధంగా మీ వీడియోస్ అంటేనే కొన్ని రకాల టీస్ చెప్తా ఉంటారు, సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? తులసి అందరి ఇంట్లో ఉంటుంది, 10 లీవ్స్, మళ్ళా దాంతో పాటు కర్రీ లీవ్స్, ఇవి 10 తీసుకోండి. ఈ 2 తీసుకొని ఏం చేయండి అంటే వాటర్లో బాయిల్ చేయండి. వాటర్లో బాయిల్ చేస్తే మీరు దాని తర్వాత ఫిల్టర్ చేసుకోండి వాటర్ని, ఒక కప్ లాగా అయిపోతుంది. ఇది మీరు డైలీ, మీకు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ నొప్పి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది కదా ఆ టైంలో తాగండి. కొంచెం ఎనాల్జెసిక్ ఎఫెక్ట్ ఇస్తుంది, అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. అంటే మీకు నొప్పిని బర్దాష్ చేసే శక్తి ఇస్తుంది, దాంతో పాటు నొప్పి కూడా జర తగ్గిస్తుంది. ఇది రిలీఫ్ కోసం మాత్రమే. మీరు పూర్తిగా తగ్గాలంటే హోమియోపతి ట్రీట్మెంట్ వాడాలి. నేను ఇంకోటి చెప్తాను, రస్టాక్స్, ఇది ఒక హోమియోపతి మెడిసిన్. నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అంటే ఇది 0/3 పొటెన్సీ, పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమికి 10 గోళీలు వాడండి. దీంతో మీకు జర రిలీఫ్ ఉంటుంది, విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. అంటే పెయిన్ కిల్లర్లు వాడకుండా ఇది వాడండి, మీకు రిలీఫ్ ఉంటుంది. అట్లా మొత్తానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే ఆర్థో దగ్గరికి వెళ్ళాలా లేదు అని అంటే న్యూరో దగ్గరికి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ లేకుండా హోమియోపతి దగ్గరికి వచ్చారు అని అంటే మాత్రం మొత్తం ఓవరాల్ టోటల్ బాడీనే రిపేర్ చేసే విధంగా ఉంటుంది అని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలి అని అంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.